ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలి, ఎవరికి నచ్చ చెప్పాలి కాదు సార్, అదే ప్రజలకే నేను అంటున్నా. ఆస్తి ఎవరిదో దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు, ఆయన తెచ్చిచ్చాడా, వాళ్ళ తాత తెచ్చిచ్చాడా అన్న ప్రశ్న కూడా విపక్షాలు ప్రధానంగా లేవనెత్తున్నాయి. పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవసరం. సర్వే రాళ్లకు సంబంధించి హిస్టారికల్గా రేపు 100 ఏళ్ల తర్వాత అయినా ఈయన చేశారు. 1907 సర్వే బ్రిటిష్ సర్వే అని ఈ రోజుకు చెప్పుకుంటున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు సర్వే చేసినప్పుడు ఆయనది వచ్చింది. ఇప్పుడు నిన్ననే ఏదో నేను ఆయన అది పాస్బుక్స్ కాదు రేషన్ కార్డు మీద చూశాను. ఆయన నేను వచ్చేసి నాకు ఇదేది మన పెన్షన్ల గురించి గొడవ చేస్తుంటే నీ హయాంలో ఎట్లా సఫర్ అయినారు చూపడానికి మీకు వీడియో మీరు కూడా చూసింటారు, వేశాను. దాని మీద అంతా చంద్రబాబు నాయుడు నిలబడి తలకాయ ఇన్ని ఫోటోలు వేసుకున్నాడు, ఒకటి కూడా కాదు. ఎందుకు వేసుకున్నాడు ఆయన? మొత్తం ఎల్లోది చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అలాగే ఇప్పుడు నేను వస్తే చంద్రన్న బీమా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఏమన్నా అర్థం ఉంటుంది అతను అడగడానికి? దానికి ఏమన్నా ఒక చెప్పిన దానికో అడిగేదానికి ఒక అర్థం ఉంటే ఆన్సర్ ఇవ్వచ్చు. నువ్వేమో అన్నీ చేస్తున్నావు. ఈయన చేసిన వాటికి ఈయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఇటు ఈయన చేసిన దాని మీద క్వశ్చన్ చేయిస్తున్నావు, దాని గురించి అడుగుతున్నావు, ప్రచారం చేస్తున్నావు. ఎందుకంటే నీ గొంతు పెద్దది, నువ్వు అరుస్తావు. నీకున్న నీ మీడియా పద్దలు వేసిన వాళ్ళ నుంచి గోబెల్స్ దీనిలాగా దడ కొట్టే అలవాటు. ప్రపంచంతో ఏమనుకుంటున్నారో ఆయనకు సంబంధంలా, ఆయన అనుకున్నదే కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గ్యాంగ్ కానీ. సో చెల్లుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా అంతే. హత్యలు జరిగితే హత్యలన్నీ జగన్మోహన్ రెడ్డి అంటాడు. 30,000 మంది మాయమైపోయినారంటారు. ఎక్కడ మాయమైనారంటే మాయమైనారంటే చెప్పరు. వాలంటీర్లంతా వీళ్ళందరూ లేపి తీసుకెళ్తున్నారంటారు. మళ్ళీ అదే వాలంటీర్లకు 10,000 నేను ఇస్తానంటాడు. ఏదన్నా రేషనల్ ఉంది ఆయన మాట్లాడే దాంట్లో? తిట్లు తప్ప మాట్లాడడం మొదలు పెడితే 20 నిమిషాలు మాట్లాడితే 18 నిమిషాలు బూతులు తిట్లు తప్ప వేరే నాకు తెలిసి మేనిఫెస్టోలో సైకో అనే మాట కూడా వాడినట్టున్నాడు. ఎవడన్నా అట్లా వాడతారా? నాకు తెలిసి అయితే నేను అనుకోను రాజకీయ పార్టీ అయితే. జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు తీసుకోరు అని చెప్తారు, కానీ సలహాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మీతో సహా చాలామంది సలహాదారులు ఉన్నారు. వాళ్ళంతా అవసరం పడుతున్నారా? వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారా? సలహాదారులు అనేది డిపార్ట్మెంట్లకు ఓవరాల్ అది ఒక పూల్ ఆఫ్ అడ్వైజర్స్ అనుకుంటే డిపార్ట్మెంట్లకు ఉంటారు, ముఖ్యమంత్రి గారికి ఉంటారు. అది కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు మీరు అడిగితే నాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు అడుగుతాడు, నాకు ఆశ్చర్యం. ఆయన దాంట్లో ఎంతమంది లేరు? ఇది కాక మిగిలిన కన్సల్టెంట్లని ఎంతమంది లేరు? ఇంటర్నేషనల్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతమందిని పెట్టుకోవాలా? అడ్వైజర్స్ ఎంతమంది పెట్టుకోవాలా? అందరూ చేసుకున్నారు. సిస్టంలో పొలిటికల్ పార్టీ వచ్చాక పార్టీ తరఫు నుంచి అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా చేయడానికి అటువైపు నుంచి కొంతమంది అడ్వైజర్స్ని పెట్టుకుంటారు. సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు మనకున్న క్యాబినెట్కి ఇప్పుడు లిమిటేషన్ ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. కోర్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినాయి, కానీ మీరు పునరావాసం కోసం ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి దాంట్లో ఏమొస్తుంది? ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్కి వచ్చేది వస్తుంది, ఫెసిలిటీస్ తప్ప ఏముండవు. మళ్ళీ మీరేమన్నా అనుకుంటే దాంట్లో ఏదో విపరీతం ఏంటంటే లోకేష్ లాంటి వాడైతే వాడు చేయొచ్చు. ప్రధాన సలహాదారుడిగా మీకు జీతం ఎప్పుడు వస్తుంది సార్? నేను ప్రధాన సలహాదారు కాదు, 40 మందిలో ఒక సలహాదారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నాకు ఏమంటారు? జీతం ఎప్పుడు వస్తుంది మీకు? జీతం ఎంత వస్తుందంటారా? ఎప్పుడు వస్తుందని, ఏ తారీఖున వస్తుందని? ఏ తారీఖు? 10వ తేదీ 15 ఎప్పుడో తెలియదు. మీరు జీతం కూడా ఎక్కువ ఉండదు. మాది 14,000 శాలరీ. 14,000 దానికి అదనంగా ఏముంటుందంటే హౌస్ రెంట్ ఉంటుంది, అలాగే వాళ్ళు ఎవరు సెక్రటేరియల్ సర్వీస్కి అవసరమైన ఇవి ఉంటాయి, అంతే ఉంటుంది తప్ప కక్కుర్తి పడేవాళ్ళు ఎవడన్నా దాంట్లో వచ్చేసి ఆ రెంట్ చూపించి ఇంకో రకంగా ఇంట్లో చేసేవాళ్ళు చేస్తారు. చంద్రబాబు నాయుడు చేశాడు కదా, ఫ్రీ హౌస్లో ఉండి హౌస్ రెంట్ డిక్లేర్ చేశాడు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యల గారు కరకట్ట మీద ఉన్నదానికి తను ఫ్రీ దీంట్లో ఉన్నాడు, రెంట్ డిక్లేర్ చేశాడు. నేను అట్లా చేయట్లా. సలహాదారులు అందరూ ఫస్ట్ తారీఖు జీతాలు తీసుకుంటారు, కానీ ఉద్యోగులకు మాత్రం నెల మధ్యలో ఇస్తారు అని. ఫస్ట్కి తీసుకోవట్లా నాకు తెలిసి, లాస్ట్లో తీసుకునేది అడ్వైజర్సే ఉంటారు ఉంటే. అలాగే శాలరీస్ కూడా ఈ మధ్య ప్రతి నెల ఫస్ట్ ఇస్తాను మేనిఫెస్టో చెప్పాడు, గుర్తొచ్చింది చూశాను. ఆయన ఏ రోజు ఫస్ట్ని ఇవ్వలే, 10th 15th పోయింది, తెలంగాణ గవర్నమెంట్లో అవుతుంది. అలాగే వాళ్ళకు సంబంధించి అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే 3-4 నెలలు కూడా వచ్చేవి కాదు. మా ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అవుట్ సోర్సింగ్ వాళ్లకు, చిన్న ఎంప్లాయీస్కు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టాక ఫస్ట్కు వాళ్ళకి వెళ్తున్నాయి.